నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి సమ్మర్ స్పెషల్గా చల్లగా ఐస్ క్రీమ్ అండి. కోకోనట్ టెండర్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. సమ్మర్ వస్తే పిల్లలే ఏంటండి, పెద్దలకు కూడా చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ అంటే అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, అంత బాగుంటుంది. ఈ కోకోనట్ టెండర్ ఐస్ క్రీమ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సింపుల్గా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ నేను లేత కొబ్బరి తీసుకోవాలండి. మనం కొబ్బరి వాటర్ తాగుతాం కదా, అందులో కొంచెం ముదిరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి తీసుకోవాలి. మనం దేవునికి కొట్టే కొబ్బరికాయ కాకుండా ఇలా మనం కొబ్బరి బోండం తాగే లేత కొబ్బరి అయితేనే ఈ కోకోనట్ టెండర్ ఐస్ క్రీమ్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు దానిపైన ఒకవేళ బ్లాక్ ఏమైనా ఉంటే తీసేసుకోండి. ఇంకా లేదు అంటే మామూలుగా ఉంది అంటే తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. ఒక కప్పు వరకు కట్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను, అంటే కప్పులో సగం వేసుకుంటున్నాను. మరి ఎక్కువ వేసుకున్నా బాగోదు. ఒక కప్పు వేసుకొని అందులో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని, వాటర్ కానీ లేదంటే పాలైన వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్గా ఇలా చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు హాఫ్ కప్పు వరకు మనం కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా, ఒక కప్పు వరకు పాలు తీసుకోవాలి. ఇంకా మీకు కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు వరకు అయినా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక కప్పు వరకు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని స్టవ్ మీద మంచిగా మరిగించుకోవాలి. ఒక పావు అంటే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఉండేంత వరకు మంట మీడియంగా పెట్టుకొని పైన మీగడ కడుతూ ఉంటే దాన్ని కలుపుకుంటూ మొత్తము మీగడ కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకోండి. ఆ తర్వాత ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోండి. కరెక్ట్గా పావు కప్పు వేస్తే కరెక్ట్గా సరిపోయిద్ది. ఈలోపు పాలు మరిగేలోపు ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని ఒక గిన్నెలో అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. ఉండలు అసలు ఉండొద్దు, అందులో గడ్డలాగా అవుతాయి. చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, పాలు కూడా మనకు మంచిగా కరిగిపోయి దగ్గరికి వచ్చేసినాయి, హాఫ్ వరకు వచ్చేసినాయండి. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ పౌడర్ కూడా వేసేసుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలి. తిప్పుకుంటూ వేసుకోండి. అలా వేసేసుకున్నామంటే మీరు డైరెక్ట్గా గడ్డ అవుతుందండి. మంట సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేసుకోవాలి. వేసుకొని మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. కొబ్బరి ఎంత లేతగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుందండి. మనకి కోకోనట్ ఐస్ క్రీము కొబ్బరిని బట్టి టేస్ట్ వస్తుంది. చూడండి, ఇలా దగ్గరికి వచ్చేంత వరకు కొబ్బరి వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించేసుకోవాలి. ఇలా మీకు ఒకవేళ కావాలి అంటే కొంచెం ఇలాచి పౌడర్ అయినా వేసుకోండి ఫ్లేవర్ కోసము. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం రెడీ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ అంతా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా తగ్గించుకుంటూ పెంచుకుంటూ బంద్ చేసుకుంటూ ఆఫ్కుంటూ ఒకసారి మంచిగా క్రీమీగా వచ్చేంతవరకు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా క్రీమీ స్ట్రెచ్చర్లు వచ్చేంతవరకు దీన్ని మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత మీకు మామూలుగా బౌల్లో అయినా వేసుకోవచ్చు, లేదా ఐస్ క్రీమ్ పిల్లలకైతే ఇలా ఐస్ క్రీమ్స్ ఇష్టం కాబట్టి నేను ఐస్ క్రీమ్ బౌల్స్లో వేసాను. ఇంకా కొంచెం వచ్చేసి ఒక బౌల్లో వేసానండి. ఇలా వేసుకుంటే దీంట్లో ఉన్నది పిల్లలు బాగా ఇష్టంగా ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతారు. ఇలా వేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిద్దండి. నేను వీటికి పెట్టాను. దీనికి వచ్చేసి సిల్వర్ కాయిల్ ఉంటుంది కదండి, అది పెట్టేశాను. మీ దగ్గర సిల్వర్ కాయిల్ లేకుంటే చక్కగా నీట్గా మూత అయినా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని 8 అవర్స్ లేదా 10 అవర్స్ కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిద్దండి. మళ్ళీ రోజు మార్నింగ్ కల్లా రెడీ అయింది. మనం రిమూవ్ చేసేటప్పుడు ఒక్కసారి వాటర్లో పెట్టామంటే మనకు ఈజీగా రిమూవ్ అయిపోద్ది. వాటర్లో పెట్టలేదనుకో డైరెక్ట్గా తీసేస్తే స్టిక్ వరకే వచ్చేస్తుంది. మనకు ఐస్ క్రీమ్ అలా లోపలనే ఉండిపోయిద్ది, స్టిక్ మాత్రమే బయటకు వచ్చేస్తుంది. అందుకని ఒక్కసారి వాటర్లో డిప్ చేసి తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఇంకా దీన్ని వచ్చేసి జస్ట్ ఇలా బోర్లో పెట్టి కొట్టామంటే మనకు మొత్తం రిమూవ్ అయిపోయింది. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని తిన్నామంటే కోకోనట్ టెండర్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని టేస్ట్ చూసారంటే ఇంకా మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మనం ఇప్పుడు కోకోనట్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు అందులో కొబ్బరి ఉంటుంది. ఆ కొబ్బరిని వేస్ట్ చేయకుండా ఇలా చేసామంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.